శుద్ధోదన మహారాజు కుమారుడైన సిద్ధార్థుడు సన్యాసం స్వీకరించి బుద్ధుడిగా మారాడు. ఆయన అలా బుద్ధుడిగా మారుతున్న క్రమంలో ఎవరు కూడా ఆయనను నిలువరించలేదా? శుద్ధోదన మహారాజుకు లేక లేక సంతానం కలిగింది. అతనే సిద్ధార్థుడు. జన్మించగానే సిద్ధార్థుడి యొక్క జాతకాన్ని చూశారు దైవజ్ఞుడు. ఇతను ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తిగానో లేక ప్రపంచానికి జ్ఞాన ప్రబోధం చేసే సన్యాసిగానో జీవితాన్ని గడుపుతాడు అని జాతకం చూసినటువంటి దైవజ్ఞులు శుద్ధోదన మహారాజుకు తెలియజేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన శుద్ధోదన మహారాజు సిద్ధార్థుడిని బయటికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. ఎప్పుడూ ఆనందమే, ఎప్పుడూ షడ్రసోపేతమైన భోజనమే, ఎప్పుడూ హంసతులిక తల్పమే, ఇదే జీవితం అనుకున్నాడు సిద్ధార్థుడు. కానీ అనుకోకుండా ఒకరోజు సారథి రథం మీద పురవీధులలోకి తీసుకువెళుతున్నప్పుడు ముసలితనంతో మగ్గుతున్నటువంటి వ్యక్తిని, ప్రాణం వదిలేసిన శవాన్ని చూసి ఇది కూడా ప్రపంచంలో ఉంటుందని తెలుసుకొని వైరాగ్యంతో ఇల్లు వదిలి బుద్ధుడిగా మారాడు. ఇది గమనించిన శుద్ధోదనుడు వార్తాహరుణ్ణి పంపించి, సిద్ధార్థ, ఎందుకయ్యా జీవితాన్ని కష్టాల పాలు చేసుకుంటావు? మనది రాజవంశము, తిరిగి అంతఃపురానికి వచ్చి ఆనందాన్ని అనుభవించు అంటూ సందేశం పంపించాడు. అప్పుడు బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు, నాన్నగారు, తిరిగి రావటానికి నాకు అభ్యంతరం లేదు. నా భవేత్ మరణాయ జీవితం మే, నాకు ఒక వాగ్దానం చెయ్యాలి మీరు. జీవితంలో నాకు మరణము ఎప్పుడు సంభవించదు అని మీరు నాకు గ్యారంటీ ఇవ్వాలి. విహార స్వాస్థ్యం ఇదం నమే రోగ, ఎప్పుడు ఆరోగ్యం ఇలానే ఉంటుంది, నాకు రోగం ఎప్పటికీ రాదు అని మీరు నాకు వాగ్దానం చేయాలి. నచ యవ్వనమాక్షిపేత్ జరామే, ఈ యవ్వనం ఏదైతే ఉందో అది నన్ను ముసలితనంలోకి నెట్టదు అని చెప్పగలగాలి. నా సంపదా హరేత్ విపత్తాహ, ఉన్న సంపద విపత్తులలో పోదు అని మీరు చెప్పగలగాలి. అప్పుడు నేను తిరిగి వస్తాను. బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితాన్ని శాశ్వతమని భావించి ఎప్పుడూ సుఖాలే ఉంటాయన్న ఆలోచనతో ఉత్తమోత్తమైన మానవ జన్మను వృధా చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఇదం కాష్టం నద్యా సంగంచమాశ్రితాః సంగత్యశ్చ విగత్యశ్చ కాతత్ర పరివేదన. నదీ ప్రవాహంలో రెండు కట్టెలు దగ్గరికి వచ్చి కొంత దూరం ప్రయాణించిన తరువాత దూరంగా విడిపోతాయి. అలానే ఎవడెవ్వడివాడో ఈ జీవుడు, ఎవ్వడికి ఏమోను ఈ జీవుడు, పోయిన జన్మలో ఎవరమో వచ్చే జన్మలో ఎవరమో, అద్భుతమైన మానవ జన్మ దొరికిన నేపథ్యంలో తిరిగి ఆ సంసారం అనే కారాగారంలోకి రావటానికి నేను సిద్ధంగా లేను అని శుద్ధోదనుడికి తెలియజేశాడు బుద్ధుడు. పుత్రుడిలో కలిగిన అద్భుతమైన వివేచనను గమనించి సంతోషించాడు శుద్ధోదన మహారాజు. మనకు సిద్ధార్థుడి చరిత్ర చూసినప్పుడు అద్భుతమైన ఈ సంవాదం చాలా ఆసక్తికరంగా తోస్తుంది.